ఈరోజు హెల్తీ రెసిపీ చేయబోతున్నాం. పప్పు మునగాకండి. దానికి కావాల్సిన ఐటమ్స్ 1 కప్ కందిపప్పు ముందుగా నానబెట్టుకోవాలి. 2 కప్స్ మునగాకు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, వెల్లుల్లిపాయలు ఒలుచుకొని పెట్టుకోవాలి. పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు. ఇప్పుడు దాని ప్రాసెస్ వచ్చేసి స్టవ్ వెలిగించి నానబెట్టిన పప్పు సిమ్లో ఉడికించుకోవాలండి. దాంట్లోనే పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసేసుకుని దాంతోపాటు ఉడికితే పప్పు టేస్ట్ అన్నది ఉంటుంది. ఆ పచ్చిమిరపకాయ ఫ్లేవర్, కరివేపాకు ఫ్లేవర్ కూడా పప్పుకు పడుతుంది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మునగాకు వేసుకుందాం. మునగాకులో చాలా విటమిన్స్ ఉంటాయండి. ఏ, ఈ, సి విటమిన్స్. అవి హార్ట్కి చాలా మంచిది. బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా, హెల్తీగా ఉంటాయి. అందుకని ఇది చాలా మంచిది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇది పిల్లలు ఉత్తి ఆకుకూర తింటే ఎవరు తినరండి. ఇది పప్పులో అయితే పిల్లలు కూడా ఇష్టపడతారు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. కారం కూడా వేసుకుందామండి. చింతపండు నీళ్ళు కూడా వేసుకుందాం. ఇవన్నీ దగ్గర పడేంత వరకు ఉడకాలండి పప్పు. ఆ నీళ్ళు అది మొత్తం ఎవాపరేట్ అయిపోవాలండి. దగ్గర పడాలి పప్పు, అప్పుడే టేస్టీగా ఉంటుంది. దగ్గర పడ్డది. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాన్ని వెల్లుల్లిపాయ వేసుకుని ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పోపు దినుసులు కూడా వేసుకుందామండి. అవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిరపకాయ కూడా వేసేసుకుందాం. ఇంగువ పప్పులో చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ తాలింపులో ఇంగువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది పప్పు. ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న పప్పు కూడా వేసుకుందాం. పప్పు కాసేపు తాలింపులో ఫ్రై అయితేనండి ఆ తాలింపు స్మెల్, ఆరోమా అవన్నీ పప్పుకి పట్టి చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం సేపు ఆ తాలింపులో ఫ్రై చేసుకుందాం. ఫినిష్ అండి. ఇది పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిదండి.